నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నువ్వు ప్రభువా యేసు ప్రార్థన ఆలకించే దేవుడు, నువ్వు సర్వ శరీరులకు దేవుడవు స్వామి. అయ్యా యేసు నీకు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీకే వేలాది వందనములు. సమ్మతించిన మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజిస్తారండి. అయ్యా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా యేసు, నీ మాటను మేము వినేవారిగా ప్రభువా యేసు, నీ మాటకి మేము లోబడే బిడలుగా ఉండడానికి మా సంఘమును ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభు. అయ్యా నీ సన్నిధికి విలువిచ్చే బిడల వలె ప్రభు, నీ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే బిడల వలె ప్రతి కుటుంబాన్ని మరి జ్ఞాపకము చేసుకో. మా సొంత పనుల మీద ఉంటుంది కానీ ప్రభువా యేసు నీ సన్నిధి పట్ల కొంచెమైనా ప్రభువా యేసు బాధ్యత లేకుండా తిరిగి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. రాత్రికాల సమయంలో ప్రభు నీ దాసుడు నడుమ కట్టి ఏమైతే మాతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో అయ్యా మీ దాసుడు నోటి నుండి వచ్చి ప్రతి మాటను మేము గ్రహించడానికి ప్రభు. అయ్యా మాట్లాడేది మానవుడైనప్పటికీ నీ ఆత్మ నీ దాసుని మీద ఉంచి ప్రభు. అయ్యా నీ కృపలో నీ దయలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రభువా యేసు గద్దించి బుద్ధి చెప్పమని బ్రతిమాలుకొనిచున్నాము. మీరే నోటుకు బోరగా ఉండి మాట్లాడమని, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఇంతవరకు చక్కగా పాటల్లో అలాగనే ఆరాధనలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. ఈ రాత్రి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఎంతమంది సిద్ధపడి వచ్చారు దేవుని వాక్యాన్ని వినడానికి? వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మీకు తెలియదేమో, సంపూర్ణ రాత్రి ప్రార్థన తెలుసా మీకు? ఏమండి ఈరోజు ఆల్రెడీ ప్రార్థన ఎంతమంది తెలుసు? ఓ డౌట్ ఉంది ఇప్పుడు మీకులో కదా, ఒక డౌట్ ఉంది కదా, 25వ తారీఖు కదా ఈరోజు అంటున్నారు ఏంటి అనే డౌట్ ఉందా? ఉన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. డౌట్ ఉందండి. మిగతా వాళ్ళకి ఉంది కానీ మాట్లాడలేదు. నేను ఏమనుకున్నానంటే 25ని రాలేదు కదా అందరూ, అది ఈరోజు మార్చేద్దాం, మేము ప్రార్థన చేసుకున్నాం కానీ ఈరోజు మార్చేద్దాం అని మనసులో అనుకున్నాను. నేను మా పాస్టర్ వరకు కూడా చెప్పలేదు అనుకున్నాను. కానీ ఏదేమైనప్పటికీ మరి ఈరోజు దేవుని కృపను బట్టి ఎంతవరకు నడిపింపు వెళ్తుందో, ఎలా వెళ్తుందో దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చేద్దాం. మాకు ఇష్టమైన దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది చేతులు లెగితలేదు, అందుకే అర్థం కాదు నాకు. మీరేమన్నా సరే నేను క్రమాన్ని పాటించాలి కనుక నేను సమయానికి మిమ్మల్ని విడిచిపెడతాను. మరి సమయం మీ యొక్క గడియారాలు మీ మొబైల్స్లో కానీ మీ ఫోన్స్లో కానీ చూసుకోండి ఎంత అయిందో, దాన్ని బట్టి నేను సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఈ రాత్రి ఒక చక్కని మాట ద్వారా మీతో మాట్లాడాలని నేను సిద్ధపడి ఉన్నాను. అసలు ఆ ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన ప్రారంభం నుండి ముగింపు అనేది కనబడదు. ప్రార్థనలో ముగింపు కనబడదు. నేను ఒక 3 విషయాలు మీకు మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? రెండోది, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? మూడోది, ఎవరి ప్రార్థన దేవుడు వినడు? ఈ 3 విషయాలు మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. క్లుప్తంగానే ఇక సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటిగా ప్రార్థన ఎవరికి చేయాలి? మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవునికి కాకుండా మరి ఎవరికి చేసినా ప్రార్థన ఉపయోగకరంగా ఉండదు. ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే పేతురు చెరసాలలో ఉన్నాడంట, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎవరండి ఏమన్నారు? ఎవరు విన్నారు ప్రార్థన? తండ్రి అయిన దేవుడు. రెండోదిగా మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, అదే వాక్యాన్ని తెరిచి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి.
14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. దేవునికి స్తోత్రం చెప్దామా. రెండవది, కుమారుడు అంటే యేసు క్రీస్తు నామమున అడగాలి. చాలామంది ఏమండి యెహోవా నామమును అడుగుతారు, ఏమండి పరిశుద్ధాత్మ నామమును అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమండి మరియమ్మ నామాన్ని అడిగేవారు ఉన్నారు. చాలా రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తుంది కుమారుని యొక్క నామమునే అడగాలి, క్రీస్తు నామమునే మనము అడగాలి. మూడోదిగా మరొక విషయాన్ని మీకు చూపించిన వాక్యంలోకి వెళ్తాను. చూడండి, రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మూడోది, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ఈ 3 ప్రార్థనలు ఖచ్చితంగా ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉండాలి. ప్రార్థన నేను చేస్తున్నాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయని క్రైస్తవుడు ఎవరు ఉండరు. ఒకవేళ ప్రార్థన చేయలేని పరిస్థితి అయితే కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన అనేది చేస్తూ ఉంటాం. ఒకవేళ కష్టం లేకపోయినా పరిస్థితులను బట్టో, కుటుంబ వ్యవహారాలను బట్టో, ఇతరుల యొక్క సమస్యలను బట్టో, తెలిసిన కుటుంబాలను బట్టో ఏదో ఒక సందర్భంలో ప్రార్థన అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటాం మనం. ఈ ప్రార్థన చేసేవారు గమనించాలి, ఏ రకంగా ప్రార్థించాలి అని అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి, రెండోది కుమారుని ద్వారా చేయాలి, మూడోది పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రార్థన చేయాలి. ఈ 3 కలిపిన ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఈ ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే ప్రార్థనకి సమాధానం అనేది వస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, అంటున్నాడు 3వ వచనంలో 3వ మాటగా, అటువలనే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడంట. అండ్ చాలామంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోరు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటుండగానే అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటుండగానే ఏమండి అన్య భాషల్లో మాట్లాడి ప్రార్థిస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రార్థన ఏదో చేస్తూ ఉన్నానులే, నేను ప్రార్థన ఏదో అలా గడిపేస్తున్నానులే అన్నట్లు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయము ప్రార్థనలో కావాలి. ఈ 3 ప్రార్థనలు ఖచ్చితంగా చేయాలండి. ఏమండి తండ్రికి ప్రార్థించాలి, కుమారుని ద్వారా ప్రార్థించాలి, పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. ఇప్పుడు ప్రార్థన వింటున్నాడో లేదో తెలియాలంటే కొన్ని వాక్యాలు మనం చూడాలి. కానీ కొంతమంది ప్రార్థన దేవుడు వింటాడు, కొంతమంది ప్రార్థనకు సమాధానం రాదు. అసలు ఎవరి ప్రార్థనకి సమాధానం వస్తుంది, ఎవరి ప్రార్థనకి సమాధానం రాదో ఈ రాత్రి కొన్ని విషయాలు మనం స్పష్టంగా వాక్యంలో చూద్దాం. చూడండి, యోధా రాసిన పత్రిక, ఈ యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది చూడండి. యోధా రాసిన ప్రకటన గ్రంథం ముందు 20వ వచనం చదువుదాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మును మీరు పట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం చేద్దామా. మొట్టమొదటిగా మీరు ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో వారి ప్రార్థనకు సమాధానం వస్తుంది. మీరు ఆలోచన చేయాలి, ఎవరి ప్రార్థన సమాధానం వస్తుంది? మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మే వారి ప్రార్థన. చాలామంది నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తారు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తారు, సమాధానం వస్తుందని అనుకోకుండా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడేమో అనే ఆలోచన కూడా లేకుండా ప్రార్థన చేసేవారు ఉన్నారండి. కానీ మనకు వాక్యంలో ఉంది కదా, కొంతమంది అంటే వీధుల్లోనూ ఏమండి ఆ బహిరంగ స్థలముల్లోనూ వారు జనముల యొక్క మెప్పు కొరకు ప్రార్థించేవారు ఉన్నారని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మనం ఆలోచన చేయాలి, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన ఎవరిదంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారి ప్రార్థన వింటాడు. ఈ రాత్రి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనకి సమాధానం వస్తుంది అని అనుకున్నప్పుడు, ప్రార్థనకి జవాబు వస్తుంది అని అనుకున్నప్పుడు మనం నమ్మి ఉండాలి. ఖచ్చితంగా నమ్మకం అనేది మనలో ఉండాలండి. నమ్మకం లేకుండా సమాధానం
రాదు. చూడండి అక్కడ రాస్తున్న మాటలు ఏమంటున్నాడు 20వ వచనంలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థించుచు నిత్యమైన జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుచుండుడి. మీరు ఆలోచన చేయండి, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా చేసే ప్రార్థనకి సమాధానం రాదు. విశ్వాసం లేకుండా చేసే ప్రార్థనకి జవాబు రాదు. ఏదో చెయ్యాలి గనక అనుకొని చేస్తే ఆ ప్రార్థనకి సమాధానం రానే రాదు. సమాధానం రావాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మి చేయాలి. ఈరోజు ప్రార్థన చేసే మనం దేవుణ్ణి నమ్మే చేస్తున్నామా? చేయమన్నారు కనుక చేసేవారు ఉన్నారు, చెయ్యాలి కనుక చేసేవారు కొంతమంది. నాకు తెలుసండి కొన్ని కుటుంబాలు, నేను ఒకప్పుడు దినాల్లో చూసినప్పుడు కొన్ని కుటుంబాలు ఏమంటే చెయ్యాలి కనుక ప్రార్థన, చదవాలి కనుక వాక్యం, చదవకపోతే ఎవరైనా ఏమనుకుంటారేమో. నాకు ఒక కుటుంబం బాగా తెలుసండి. ఆ అన్నయ్యని అడుగుతూ ఉంటాను, అన్నయ్య ఏంటి ఇది పద్ధతి అని అంటే, రెగ్యులర్గా చదవాల్సిన వాక్యం తమ్ముడు అని. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయి ముందు చెరుకు బైబిల్ పెట్టుకొని ఉత్తరప్రదేశ్ రీపుల్లో ఏమంటే ఈవిడ ఒక క్వశ్చన్ చదివితే ఆయన ఒక క్వశ్చన్ చదివి టకటక అనేసి వెళ్ళిపోయేవారు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఏం చదవరా బాబు, ఇలా చదవడం ఏంటి? బైబిల్ ఎలా చదవాలి? దేవుడు నాతో మాట్లాడతాడేమో, దేవుడు నన్ను దర్శిస్తాడేమో, దేవుని వాక్యం నన్ను పలకరిస్తుందేమో, లేదు దేవుడు మాట్లాడితే నా జీవితం మారుతుందేమో అని చదవాలి. కానీ వీళ్ళు ఎలా చదివేవారు అంటే అవసరానికి చదివేటట్లు, లేదా కాలక్షేపానికి చదివేటట్లు, ఏదో చదవాలి కనుక చదివేటట్లు వారి యొక్క జీవిత విధానాల్లో ఉండి ఎన్ని పనులు ఎలా చేసుకుంటూ పోయినా ఆ సాయంకాలం రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఆమె ఒక 2 నిమిషాలు ఈమె ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని పడుకునేవారు. నాకు ఆశ్చర్యం కలిగింది, చేసే పనులన్నీ చేసేస్తున్నారు. ఉదయం చూస్తే ప్రార్థన ఎలా ఉంటుంది, చేసే పనులన్నీ చేసేస్తున్నారు. రాత్రి చూస్తే ప్రార్థన ఎలా ఉంటుంది. ఏంటి ప్రభువా ఇలాంటి ప్రార్థనలు కూడా మీరు వింటారా అనే ఆలోచన నా హృదయంలో వస్తూ ఉండేవి కొన్ని సందర్భాల్లో. ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది ప్రార్థనలు విశ్వాసం లేకుండానే ప్రార్థించేవారుగా, కొంతమంది ప్రార్థనలో దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకం లేకుండానే ప్రార్థన చేసేవారిగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నామండి. ఇక్కడ వాక్యాన్ని మీరు చూస్తే విశ్వాసం ఖచ్చితంగా కావాలి. ఏ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబును ఇస్తాడు అన్నట్లు ఉండాలి. ఇక అదే మాట రాస్తా ఉన్నాడు. ఎట్లా మరొకసారి చదవండి. ప్రియులారా మీరు విశ్వసించు అసి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. దేన్ని విశ్వసిస్తున్నాం మనం? ఎవరి యందు విశ్వాసం ఉంది మనకి? ఎవరి యందు విశ్వాసం కలిగి మనం దేవుని సంఘానికి వచ్చాం? ఎవరికి ప్రార్థన చేస్తే మనకు సమాధానం ఇస్తారని విశ్వాసంతో వచ్చామంటే యేసు ప్రభువారికి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటాడు అనే విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆ విశ్వాసం మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఏం చేయాలంట? విశ్వాసం మీద మనం అంటే విశ్వాసంగా ఉన్నాం. కానీ ఏమంటే అవసరానికి ఏమంటే పరిస్థితులు బాగోలేనప్పుడు, స్థితిగతులు పాడైపోయినప్పుడు, పడిపోయే స్థితిలో ఉందేమో మన విశ్వాసం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంటే విశ్వాసంలో మనల్ని మనం కట్టుకొని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు వింటాడు. చూడండి, రెండవదిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక చక్కని వ్యక్తి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఎవరు ఈ వ్యక్తి అంటే యేసు ప్రభుని అంగీకరించి బాప్తీసం పొందిన వ్యక్తి కాదండి. ఒక అన్యుడు, కానీ విశ్వాసం అయితే ఉంది దేవుని యందు. ఈరోజు చాలామందికి ఏమన్నా అన్యుల్ని మనం గమనిస్తే యేసు ప్రభు వారు గొప్ప దేవుడని వారు సువార్తని చెప్తారు. మీరు గమనించగలిగితే కొన్ని సందర్భాల్లో మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు, యేసయ్య గొప్పోడండి. వాళ్ళు నమ్ముకున్న వారే వాళ్ళు చెప్పే మాటలు, నా మాటలు కాదు. ఈ మాట ఎందుకు ఇక్కడ ఉచ్చరిస్తామని నేను మీరు ఆలోచన చేయాలి. చాలామంది అన్యులుగా ఉన్నప్పటికీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంది. ఒక అన్నయ్య నాకు బాగా తెలుసు. ఆ అన్నయ్య చాలా సందర్భాల్లో వారి కుటుంబంలో బాగోలేనప్పుడు పక్కా ఏమంటే అన్యుడు, దేవుని నమ్ముకోలేని వ్యక్తి, యేసు ప్రభు అంటే ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కుటుంబంలో ఎవరికైనా వ్యాధి కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్పే విషయం ఏంటంటే, తమ్ముడు మీ చర్చిలో చెప్పి నా కొరకు ప్రార్థన చేయించనివాడు. నాకు అనిపించేది, అనియా ప్రార్థన ఏదో చేస్తాను, మందిరానికి రావచ్చు కదా ఒకసారి అనేవాడు. ఆయన అనేవాడు, నేను రాను, ప్రార్థన చేయి చాలనేవాడు.
అంటే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే వాక్యాన్ని మీరు గమనించాలి. రెండో విషయంగా నేను తెలియజేస్తున్న మాట, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుడు గొప్ప దేవుడు అనే విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఈ వ్యక్తి యేసు ప్రభువుని కలిగి ఉన్న వ్యక్తి కాదండి. అమ్మా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అందరూ? ఈ వ్యక్తి యేసు ప్రభువుని కలిగి ఉన్న వ్యక్తి కాదు. ఎవరు ఈయన? ఎవరండి ఈయన? ఆ బైబిల్లో పేరు ఉంది. ఏం పేరు? ఆయన పేరు ఏమని చెప్పాలా? కొర్నేలి. ఈయన కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే మన భాషలో చెప్పుకోవాలి, ఒక అన్యుడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తి, ఎరుగని వ్యక్తి. ఒకవేళ ఎరిగి ఉండినప్పుడే యేసు ప్రభుని అంగీకరించలేని వ్యక్తి, బాప్తీసం పొందలేని వ్యక్తి, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేని వ్యక్తి. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని ప్రార్థన చేస్తున్నా? ఆ వచనాలు అంటాడు, ప్రారంభంలో 2వ వచనం అంటున్నాడు ఏమంటే, అతడును తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఏం కలిగిన వ్యక్తి అంట? భయభక్తులు కలిగిన వ్యక్తి. రెండోదిగా బహుధర్మము చేసే వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. అంటే సాధారణమైన వ్యక్తి కాదు, ఒక అన్యుడే, కానీ ఉండే లక్షణాలు సాధారణమైన లక్షణాలు కాదు. ఒక అన్యుడే కలిగి ఉన్న లక్షణాలు సాధారణమైనవి కావు. ఈ వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉన్న కారణం చేత దేవుని దూత వచ్చి మాట్లాడుతుందండి ఇప్పుడు. ఏమని? కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళి. హల్లెలూయా. నేను ఎంత చక్కని మాట, నాకు ఎంత ఇష్టమో ఈ వాక్యం. నిజంగా చాలా ఇష్టమైన వాక్యమే నాకు ఇది. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే, దేవుడు అంటే ఇష్టము కలిగి, క్రైస్తవుడు కాకపోయినప్పటికీ దేవుడు అంటే ఇష్టము కలిగి దేవుని యందు విశ్వాసంగా ఉన్న వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? రెండోదిగా దేవుడు అంటే విశ్వాసంగా ఉన్న వ్యక్తి అండి. మొట్టమొదటిగా దేవుని నమ్మిన వ్యక్తిని ప్రార్థన వింటాడు. రెండోదిగా దేవుని నమ్మాలి అనే ఆసక్తి కలిగిన వ్యక్తిని ప్రార్థన కూడా వింటాడు. ఇప్పుడు మనం నమ్మాలి అని ఆశ ఉంటే చాలండి. నిజంగా మీరు గమనించగలిగితే దేవుని నమ్మాలి అని ఆశ ఉంటే చాలు, దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన వింటాడు. మీకు తెలుసో తెలీదో, ఏమన్నా ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఎవరైనంటే ఏమన్నా ఒక శతాధిపతి, ఒక ధనవంతుడు, ఒక గొప్ప వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. ఆ వ్యక్తి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటారు తెలుసా? అయ్యా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు మాట సెలవిస్తే చాలు ఆయన బాగుపడతాడు. ఎంత చక్కని మాట తెలుసు అది. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ అంటాడు, యూదుల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, క్రైస్తవుల్లో కూడా ఇలాంటి విశ్వాసం లేదు. ఇలాంటి విశ్వాసం కలిగిన యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడండి. ఈ రాత్రి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండోదిగా ఏమంటే, విశ్వాసం ఎలా ఉండాలంటే, మనం కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయినా చేసే ప్రార్థనలో మార్పు ఉండకూడదు. చేసే ప్రార్థనలో ఏమండి, ఆ ప్రార్థన పొరపాటుగా మనం మానేసే వారంగా ఉండకూడదు, ఖచ్చితంగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ ప్రార్థనకు దేవుని దగ్గర సమాధానం వస్తుందనే విశ్వాసంతో చెయ్యాలి. అలా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. చూడండి, మూడోదిగా కీర్తన గ్రంథము, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడనే మాటలోనే ఉన్నాను. ఇంకా మూడోదిగా కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనం. త్వరగా తీస్తే మనం ముందుకు సాగిపోదాం. భక్తి గల వారందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? చెప్పాలి ఒకసారి హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు అంటే, భక్తి గల వారి ప్రార్థన. ఆలోచన చేయండి, భక్తిని ఆశ్రయించే వారంగా ఉన్నామా మనం ఈ రాత్రి? ఈ వాక్య భాగం ఎవరిని విమర్శించడానికి కాదు కానండి, మనకు మనము సరి చేసుకునే ప్రయత్నం అంతే. ఈరోజు నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. నాలో భక్తి ఉన్నదో లేదో, నా భక్తి దేవునికి అంగీకారంగా ఉన్నదో లేదో, నా భక్తి ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడో లేదో, నా భక్తి దేవుడి నామానికి మహిమార్థమై జరుగుతుందో లేదో, ఈ భక్తి దేవుడు అంగీకారంగా ఉంటేనే నా ప్రార్థన దేవుడు వింటాడు అనే ఆలోచన మనకు ఉండాలి. మూడోదిగా ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంట? భక్తి గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. మాట చదవండి మరొకసారి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరి ప్రార్థనను అందరూ నిన్ను ప్రార్థించెదరు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిత్యముగా అవి వారి మీదకి రావు. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి వేదనను దేవుడు తొలగిస్తాడు. ఎందుకు అనంటే మనము భక్తి కలిగిన వారము గనక. ఇందాక చదువుకున్న లేఖన భాగంలో, అతడును తన ఇంటి వారు దేవుని యందు భయభక్తులను నిలిపారంట. ఆ భయభక్తి నిలిపిన కారణము చేత ప్రార్థన చేసిన వెంటనే
దర్శనమందు దేవుని దూత మాట్లాడడం చూశాడు. ఎంత చక్కని మాట చూసారా? ఎలా ఎలా చూశారంటే దర్శనమందు తేటగా చూశారంటండి. కొరినేలి అని పిలవడం వినబడింది. నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరేయనబడింది. ఆలోచించేయండి, భక్తి గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? మొట్టమొదటి ఏం చెప్పాను, ఎవరు ప్రార్థన వింటాడు? దేవుని యందు విశ్వాసం, నమ్మిక ఉన్న వారి ప్రార్థన. రెండోది దేవుని నమ్మాలి అని ఆశ కలిగిన వారి ప్రార్థన. మూడోది భక్తి గల వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. చూడండి, నాలుగోదిగా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆనందకరము. హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే నీతిమంతుల ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది? యథార్థవంతుల ప్రార్థన. ఏమండి, యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఈరోజు యథార్థంగా ప్రవర్తిస్తే మన ప్రార్థనకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడండి. ఏమండి, చాలామంది భక్తిని ఆశ్రయించకుండా, భక్తి మీద ఆధారపడకుండా ప్రార్థించేవారు మనకు తెలుసు. భక్తి లేకుండా కూడా ప్రార్థన చేసేవారు మనకు తెలుసు. కానీ వారి ప్రార్థనలు దేవుడికి హేయములు, అంటే నీచములు, అంగీకారం కాదండి. అది అంగీకారంగా ఉండే ప్రార్థన ఎవరిదంటే అది యథార్థవంతుల యొక్క ప్రార్థన. ఈరోజు మనం యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. యథార్థత కలిగి ప్రార్థించగలిగితే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడండి. ఈ ప్రార్థన దేవుడు వినాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ప్రవర్తించాలి. చూడండి, మరొక విషయాన్ని మీకు చూపించి నేను త్వరగా ముందుకు సాగిపోతాను. చూడండి, వాక్యం దగ్గర సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఎన్ని విషయాలు మీకు చెప్పాను, ఇప్పుడు ఎన్నో మరిది అని మొదటి మాటలోనే 5వ విషయం ఇది. ఏంటంటే ఇది నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఏమండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు వింటాడు. రెండోదిగా ఏమండి, నమ్మకంగా కాదు, ఏమండి, దేవుడు నమ్మాలి అని ఆశ కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. మూడోదిగా ఎవరి ప్రార్థన? భక్తి గలవారు అందరి ప్రార్థన దేవుడు వింటాడు. నాలుగవదిగా యథార్థవంతులు ప్రార్థన వింటాడు. ఐదవదిగా నీతిమంతులు ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడంటే వీరి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు విండు? ఒక విషయాన్ని మీకు చూపించి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఎవరి ప్రార్థన దేవుడు విండో చూడండి, వాక్యం తెరిచి అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒకసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు వినడు అనంటే వాక్యాన్ని వినలేని వారి యొక్క ప్రార్థన. వాక్యాన్ని వినలేని వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. అంటే వాక్యం వినబడుతున్నప్పుడు ఇది నాకు కాదులే, నేను వినలే, నాకు సంబంధం కాదు, ఇది నా కొరకు కాదు వారి కొరకు అనే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో నా జీవితంలో నేను కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు వినాలి. చాలా సందర్భాల్లో నా జీవితంలో నేను కూడా వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ వాక్యం పలానా వ్యక్తికి అయితే చాలా బాగుంటుందన్న రోజులు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు, ఈ వాక్యం పలానా వ్యక్తి పలానా వ్యక్తి నాకు కాదా అనే ఆలోచన నాకు రాలేదు చాలా సందర్భాల్లో. ఎందుకు ఈ విషయాన్ని మీకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నానంటే వాక్యం వినబడుతున్నప్పుడు అది ఏ మాట అయినప్పటికీ దేవుడు నాతోనే మాట్లాడాడు అని మనం వినాలి, గ్రహించాలి. అది గ్రహిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనకు సమాధానం వస్తుందండి. వాక్యం వినకుండా చెవి యొగ్గి వాక్యాన్ని పెడచెవిని పెడితే ప్రార్థనకి సమాధానం రాదండి. ఎవరి ప్రార్థనకి జవాబు రాదంట? వాక్యాన్ని వినని వారి యొక్క ప్రార్థనకి జవాబు రాదు. వాక్యాన్ని వినాలి. ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి దేవుని సంఘంలో కూర్చొని ఉన్న మనము, వాక్యాన్ని నెమరవేయాలన్న ఆలోచన కలిగి ఉన్న మనము, వాక్యాన్ని బట్టి జీవితాన్ని సరిచేసుకోవాలనుకున్న మనము వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినినప్పుడు దేవుడు మన ప్రార్థనకి సమాధానము ఇస్తాడండి. హల్లెలూయా. చూడండి, రెండో విషయం అదే మాటలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి.
మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఏమంటే రాస్తున్న మాట మీరు గమనించండి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దుష్క్రియలు, దుష్కార్యములు ఏవైతే దేవునికి హేయమైన క్రియలు మనలో ఉన్నాయో వాటిని మన నుండి దూరపరుచుకునే ప్రయత్నం చేయాలి. వాటిని మన నుండి దూరపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడండి. లేకపోతే మన ప్రార్థనకి సమాధానం అంటున్నాడు కదా, చక్కని మాట ఏమంటున్నాడు, మిమ్మును మీరు కడుక్కొనండి అంటున్నాడు. ఏమండి పై మాటలో 15వ వచనంలో మీ చేతులు చాపినప్పుడు నేను చూడక కన్నులు కప్పుకుంటాడండి. అంత భయంకరమైన మాట ఆలోచించాను ఒకసారి. కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి అనుకున్న వ్యక్తే సహాయం చేయనట్టున్నాడు. ఇప్పుడు ఇదిగో భయం కలుగుతుంది నాయన నాకు సహాయం చేయంటే నేను చేయను అంటున్నాడు ఆయన. ఎందుకు చేయడు అంటే మన చేతులు ఎలా నిండిపోయాయంట, రక్తముతో నిండి ఉన్నాయి. మన క్రియలు ఎలా ఉన్నాయంటే దుష్క్రియలుగా ఉన్నాయి. మన కార్యాలు ఎలా ఉన్నాయంటే పాపముతో నిండినగా ఉన్నాయి. కనుకనే సమాధానం లేదు. ఈరోజు సమాధానం రావాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనకు మనం మారిపోయే ప్రయత్నం చేయాలి. మనముగానే మనము ఏంటి మనలో ఉన్న ప్రతి క్రోధమును, ప్రతి లక్షణమును చంపుకొని దేవుని దృష్టిలో అనుకూలమైన మనసు కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఎవరి ప్రార్థన దేవుడు వినంటే దుష్కార్యములు చేసి ప్రార్థన చేస్తే సమాధానం రాదండి. మూడోదిగా ఆఖరిగా ఒక విషయాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ రాస్తున్న మాట చక్కని మాట కనబడుతుంది. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలకము, నేను నీ మాట వినను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతుంది ఈ మాట దేవుడు? ఇర్మియా భక్తుడు, ప్రవచన గ్రంథం అండి. ఇర్మియాతో ప్రవచన వాక్యంగా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను విన్ను. వారి కొరకు నువ్వు మొర పెడుతున్నావు, నేను విన్ను. వారు నా మాట వినలేని స్థితిలో ఉన్నారు. పై వచనాల్లో కనబడతాయి. 13వ వచనం అని చదివితే చక్కని మాటలు మనకు కనబడతాయి. దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నవారు, దేవుని మాటకు లోబడలేని స్థితిలో ఉన్నవారు, దేవుని మాటను గ్రహించలేని స్థితిలో ఉన్నవారు, దేవుని మాటను పెడచెవిని పెట్టేవారు, వారు అలా ఉన్నారు కనుక వారి ప్రార్థన నేను వినను. నేను భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడంటే ప్రభువా నీ ప్రజల యొక్క జీవితాలు పాడైపోతున్నాయి, వారిని సరిచేయి, వారిని బాగు చేయి, వారి యొక్క జీవితాన్ని పదిలిపరచని ప్రార్థిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేయకు అంటున్నాడు. మీరు ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో ప్రార్థిస్తూ ఉంటాం కానీ సమాధానం రాదు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసే వారంగా ఉంటాం, ఏమైనా దేవుని కనికరాన్ని పొందుకోలేము. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రాదు. ఎందుకు రావడం లేదు? ఏమంటే ఎందుకు రావడం లేదంట? పాపముతో వారి యొక్క క్రియలు నిండి ఉన్నాయి కనుక, వ్యసనాలతో వారి యొక్క జీవితాలు పదిలపరచబడతా ఉన్నాయి కనుక, ఏమంటే ఇష్టానుసారమైన అలవాటులతో వారి జీవితాలు ఏమైనా స్థిరపరచబడి ఉన్నాయి కనుకనే సమాధానం రావడం లేదండి. ఎవరి ప్రార్థనకి సమాధానం రాదు అని అంటే దేవుని మాట వినలేని వారి ప్రార్థనకు సమాధానం రాదు. ఎవరి ప్రార్థనకి సమాధానం వచ్చింది? ఐదు విషయాలు చెప్పాను. ఎవరి ప్రార్థనకి సమాధానం వచ్చింది? మొట్టమొదటిగా దేవుని నమ్మే వారి ప్రార్థనకి సమాధానం వస్తుంది. రెండవదిగా దేవుణ్ణి నమ్మాలి అనే ఆశ కలిగిన వారి ప్రార్థనకి సమాధానం వస్తుంది. మూడవదిగా ఏమంటే భక్తి గల వారు అందరి ప్రార్థనకి సమాధానం వస్తుంది. నాలుగవదిగా యథార్థమంతుల ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఐదవదిగా నీతిమంతుల ప్రార్థనకి సమాధానం వస్తుంది. మరి ఎవరి ప్రార్థనకి సమాధానం రాదు అని అంటే ఏమండి వాక్యం వినకుండా పెడచెవిని పెట్టే వారి ప్రార్థనకి సమాధానం రాదు. రెండవదిగా దుష్కార్యములు మానకుండా ప్రార్థన చేసే వారి ప్రార్థనకి సమాధానం రాదు. మూడవదిగా దేవుని మాట వినలేని వారి ప్రార్థనకి సమాధానం రాదు. ఈ రాత్రి ఏ ప్రార్థన మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. ప్రారంభంలో మీకు చెప్పాను, తండ్రి అని దేవునికి ప్రార్థించాలి, కుమారుని ద్వారా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహవాసం ద్వారా ప్రార్థన చేయాలి. ఈ 3 రకాలుగా ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రార్థనకి సమాధానం వస్తుందా, రావడం లేదా? ఈ రాత్రి దేవుడు మన చేతి దేవుని వాక్యాన్ని పెట్టి ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకునే ప్రయత్నం, ప్రభువా నా జీవితం బాగోకపోతే బాగు చేయను ఆయన అంటే ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు మన మధ్యలో ఒక 6 నిమిషాల సమయం ఉంది. ఇంకా
కనుక అందరూ కూడా మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నవాడినే, ప్రార్థనలో నా జీవితాన్ని గడిపేవాడినే, ప్రతి దినము కనీసం